అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా బిడ్డలు, నా భార్య, మేమందరం కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాం. మాకు న్యాయం జరగాలండి. ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి. మేము చనిపోయినా పర్లేదు, మేము చచ్చిపోయినా పర్లేదు, కానీ జగన్ గారి దగ్గరికి వీడియో వెళ్ళి పెద్ద పెద్ద అధికారులు రాష్ట్రపతి గారి దగ్గర కూడా ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా ఇది వెళ్ళి న్యాయం చేయాలండి మాకు. లేదంటే మా జగన్లో మేము లేకపోతే నేను నా బిడ్డలో కలిసి గోదాట్లో దూకి చచ్చిపోతామండి. నా భార్య, మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు. యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చాలండి. నేను పోతే పోనీ, నా ఫ్యామిలీ పోతే, ఒక కుటుంబం పోతే పోలేని కుటుంబాలు మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన చేసేస్తే ఇంకా మా చేతుల్లో ఏమీ లేనట్టే. మాకు ఎన్ని సీట్లు వస్తామేంటి? మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోవాలి మేము? మా జగన్ అన్న అంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు. ప్రజలందరూ అడుగుతున్నారు మా ఓట్లు ఇయ్యి, మేము వేసిన ఓట్లు ఇయ్యి అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు. మా చావే. మేము చచ్చిపోయామనుకో, మేము చచ్చిపోతే మా యొక్క ఈ కేసు, మా యొక్క ఈ గొడవ, మా యొక్క ఈ యొక్క ధర్నా మొత్తం ప్రజలందరికీ వెళ్ళాలి. ప్రజలందరికీ వెళ్ళి వీడియో చూసి అనేకులు స్పందించి అధికారుల దగ్గర తీసుకెళ్తేనే కానీ, ఎవరో ఒకరు చచ్చిపోతేనే కానీ ఎవరు వినరు. నా ఫ్యామిలీ మేము చచ్చిపోయిన పర్లేదు. ఈ వీడియో మాత్రం అంతటా వైరల్ చేసి మన జగన్ని మళ్ళీ సీఎం చేయాలని మీ అందరికీ నమస్కారం. 2024లో ఎగరవలసిన పార్టీ ఆ పార్టీ కాదండి, కేవలం మా జగనన్న పార్టీ ఎగరాలండి. మా జగనన్న పార్టీ 2024లో ఎగరాలండి. మా జగనన్న సీఎం అవ్వాలి. మా జగనన్న సీఎం అవ్వకపోతే నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం, మా ఫ్యామిలీ అందరూ దూకి చచ్చిపోతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరు చేస్తారో ఎలా చేస్తారో తెలియదు, మాకు న్యాయం జరగాలి. మా సీఎం జగన్ మళ్ళీ సీఎం అవ్వాలి. ఈ 2024 మా జగన్ సీఎం అవ్వాలి. లేకపోతే మేము అందరూ చచ్చిపోతాం, మా ఫ్యామిలీ అందరూ ఇదే గోదావరిలో దూకి చనిపోతాం. మరీ హెచ్చరిస్తున్నాం. మీడియా వారు అందరూ స్పందించండి. ఇంకా అందరూ ఎక్కడో చేతులు వేసుకున్నారు. రేపుతో ఇంకా మొత్తానికి వదిలేసుకుంటారు సార్. ఎందుకు మన రాష్ట్రం అంత కాదు, ఇంకా చంద్రబాబు నాయుడు చేతులు పెట్టేస్తారు సార్ రేపు నుంచి. అందుకే ఈ రోజు అనమే స్పందించి ఆయనకి కనీసం ఈ ద్రౌపది ముర్ము గారి ద్వారా బ్యాలెట్ పేపర్లో ఓట్లే వేయించాలని ఆవిడ కోరితే, ఆవిడ విన్నతెత్తే ద్రౌపది గారి ముర్ముకి ఈ వీడియో వెళ్తే మళ్ళీ బ్యాలెట్ పేపర్ ద్వారా పోటీ చేస్తే జగన్ ఖచ్చితంగా జగన్ గెలుస్తారు సార్. ఎందుకంటే ఆ ద్వారా అయినా కొంచెం న్యాయంగా గెలుస్తుందని చెప్తారు. తెలంగాణ మరియు సీఎం అవుతారు. అయిపోయింది కదా ఎలక్షన్, అది ఎలక్షన్ అంతా సరే సజావుగా జరగలేదు సార్. అందరం కూడా ఓట్లు వేసినాం. మేము మా ఓట్లు ఎక్కడ పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు భార్య బాబు ఎంత వయసు 4 సంవత్సరాలు. మన చదువుకోవాలి కదా, చాలా విలువైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.